హలో నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి ఫ్రైడ్ మోదక్ చూపించబోతున్నానండి. మహారాష్ట్ర స్పెషల్ అండి ఫ్రైడ్ మోదక్స్ అంటే అక్కడ చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. వినాయక చవితికి అయితే స్పెషల్గా చేస్తారు. పిల్లలకి కూడా చాలా ఎక్కువగా ఇష్టపడే ఫ్రైడ్ మోదక్స్ ఇలా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ వీటిని 15 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి. ముందు చూడండి, గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీకు కావాలంటే 2 కప్పులు మైదా అయినా గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి తీసేసుకొని కొంచెం పించి సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని మరిగించి ఈ పిండిలో వేసేసుకొని స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే ఈ మోదక్స్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. వీడియోలో చూపించిన విధంగా పిండి ఇలా మిక్స్ చేసుకోండి. సరిపడినన్ని నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి అనేది ఇలా బైండింగ్ అయిందంటే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. దీనివల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి మోదక్స్. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసేసుకొని పిండిని మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ పిండిని ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నానబెడతామండి. దీనిలో ఉన్న స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. 2 చిప్పలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా వేసుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. చూపించిన విధంగా పలుకులు లేకుండా ఇదంతా కూడా మెజర్మెంట్ చేసుకున్నానండి. నాకైతే 2 కప్పుల పచ్చి కొబ్బరి వచ్చిందండి. 1/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయిందండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి నేతిలో ఈ కొబ్బరి అనేది వేసేసి ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 కప్పుల పచ్చి కొబ్బరికి 1/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే బెల్లాన్ని ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు షుగర్తో అయినా ప్రిపేర్ చేసుకోండి. నేను హెల్దీ కాబట్టి బెల్లంతో వేసారండి. బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో దగ్గరుండే మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కరిగేంత వరకు, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉందండి. ఇలాగ దగ్గర పడిన తర్వాత ఇలాచి వేసుకున్నానండి. చూడండి, చక్కగా దగ్గర పడిపోయింది. ఇలా ఉంటే చాలండి. ఈ స్టఫింగ్ అనేది పక్కన పెట్టేసేసి మనం ఇప్పుడు ఇలా ఉంటే చాలండి. పిండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉంది కదా. చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంతా చపాతీలు తీసుకోవాలండి. ఒకే సైజులో తీసేసుకోండి. మోదక్స్ అనేవి ఒకే సైజులో వస్తాయండి. చూడండి, చూపించిన విధంగా పాముకోండి. కావాలంటే పొడి పిండిని డస్ట్ చేసుకొని పాముకోండి. ఇది రౌండ్గా రావాలండి. నేను ఒక మూతతో మౌల్డ్ చేశానండి, అది మీకు మిస్ అయిపోయింది. 1 స్పూన్ వరకు స్టఫింగ్ పెట్టుకోవాలండి. నాకైతే సరిగ్గా సరిపోయిందండి. చూడండి, ఇలా రౌండ్గా రావాలండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇలాగా స్టఫింగ్ పెట్టేసుకొని అంచులన్నీ కూడా ఫిల్స్ చేసుకుంటూ ఇలాగా చూపించిన విధంగా ఇలా స్టెప్స్లా పెట్టుకోవాలండి. చూడండి, చూస్తే చాలండి, మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఇలాగా అన్నీ కూడా ఇలా ఫోల్డ్స్లా పెట్టేసుకొని ఒక ముడిలాగా వస్తుందండి. చూడండి, ఒక మూటలాగా వస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ట్విస్ట్ చేసేసి ఫ్రెష్ చేయండి. అప్పుడు నీట్గా ఉంటుందండి. లోపల స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుందండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు. మిగతా అన్నీ కూడా ఇలా చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ కంచులు వేసుకోండి. ఒకేసారి డైరెక్ట్గా అలా వేసుకోకండి. నూనె అనేది చిమ్మే అవకాశం ఉంటుంది. బాండీకి ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత గరిటెతో తిప్పండి. అది కూడా స్మూత్గా తిప్పుకోవాలండి. ఇవి కనుక లీక్ అయినాయి అంటే ఆయిల్ అంతా పాడైపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి అడుగున పైన ఈక్వల్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడు కలర్ చాలా బాగా వస్తుంది. అలా ఉంటేనే క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఎప్పుడు ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి. ఇలా వేస్ట్ అవ్వకుండా ఈ మోదక్ చేసుకోండి. 10 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఎయిర్ కంటైనర్లో ఉంచామంటే. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.